పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనం పిఆర్ వరలక్ష్మి గారి ఇంట్లో ఉన్నాం. నిజంగా వరలక్ష్మి అని పేరు వినగానే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎస్ వరలక్ష్మి గారు, జి వరలక్ష్మి గారు, తర్వాత పిఆర్ వరలక్ష్మి గారు, అండ్ తర్వాత బేబీ వరలక్ష్మి, అండ్ ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్. ఆ పేరుతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ తరం నుంచి ఈ తరం వరకు ఇండస్ట్రీని ఏళ్తున్నారు అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు 3 దశాబ్దాలు తనదైన శైలిలో, తన నటనా శైలితో, తన వినూతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా ఇప్పటికీ తమిళ్లో కూడా యాక్ట్ చేస్తారు. బట్ తెలుగులో ఎందుకు చాలా దూరంగా ఉన్నారు అని అంటే తెలుగు మీద కొంచెం కోపం ఉందని కూడా అన్నారు హోమ్ టూర్లో. అసలు ఏంటి పిఆర్ వరలక్ష్మి గారి ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఆమె జీవిత విశేషాలని చాలా తెలుసుకోవాలని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఆడియన్స్ కూడా తెలియజేస్తాను. అండ్ పిఆర్ వరలక్ష్మి గారు నమస్తే అయ్యా. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానయ్యా. బాగున్నారా? బాగున్నా. కొంచెం పొద్దుగా అయ్యారు అనుకుంటా. అది మామూలు ఆర్టిస్ట్కి వచ్చేది ఫ్రీ. బట్ యూజువల్గా చెప్పాలంటే స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తే అలానే బాగుంటారు, బబ్లీగా, బొద్దుగా, చాలా బాగుంటారు. అప్పుడు క్యూట్గా ఉంటారు. నేను అలా కార్లో వచ్చేటప్పుడు పిఆర్ వరలక్ష్మి గారు అని డైలీ ఒకసారి టైప్ చేసి చూస్తాను అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని. బట్ 50 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ, కన్నడ, మలయాళం ఏలేశారు. దాదాపు 800 పైగా చిత్రాలు. 80s, 70s, 90s అంతా మీదే హవా నడిచేది. అంటే ఒక లీడ్ రోల్స్తో. ఎందుకని ఇప్పటి వరకు తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు? నాకు అప్పుడు ఇంత మీడియాస్, ఇంత పబ్లిసిటీ ఉండేది కాదు. ఏదో మాకు పిఎల్ అని ఒకళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు, వాళ్ళు ఫాలో అయ్యేవారు. నేను చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే, వచ్చిన కొత్తలో నాకు ఫస్ట్ వాడేనే కేఎస్ గోపాలకృష్ణ గారి సినిమా యాక్ట్ చేశాను. అది చెయ్యగానే అందరూ వచ్చి నన్ను సావిత్రమ్మలాగున్నావు, మా సావిత్రమ్మలాగున్నావు అని చెప్పేవాళ్ళు నా చిన్న వయసులో. దాంతోపాటు కొన్ని పబ్లిసిటీ వచ్చేటప్పటికి అందరూ వచ్చారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ మొత్తం చేశాను అనమాట, అన్ని లాంగ్వేజ్. దాంట్లో ఏమైపోయిందంటే నాకు కంటిన్యూటీ తప్పిపోయింది. ఓకే, ఒక రౌండ్ వచ్చేలోపు ఎవరైతే ఎదురు చూస్తున్నారో తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు వచ్చేస్తే దొరకలేదు, కాల్ షీట్లు దొరకలేదు. అక్కడ కేరళలో ఉండేదాన్ని, కొంచెం బాంబేలో ఉండేదాన్ని, ఇటు కర్ణాటకలో ఉండేదాన్ని. దీనివల్ల ఏం చేస్తే సరే ఆవిడ కాల్ షీట్ ఇవ్వదు, చేయలేము అని చెప్పి వచ్చిన ఛాన్సెస్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నేను చేసిన తప్పు ఏంటి అని, మన వాళ్ళ మీద అంత కోపం లేకపోయినా కూడా నా తప్పు ఏంటి అని నేను తెలుసుకున్నాను. ఏదైనా ఒక లాంగ్వేజ్ అంటే వెయిట్ చేయాలి, చూడాలి ఏంటి దాని గమ్యం ఏంటని చూడాలి. అది లేదు నా దగ్గర, అంత నాలెడ్జ్ లేదు నాకు. సరే ఏదో వచ్చిందల్లా చేస్తూ వెళ్ళిపోయే లోపల 1 by 1గా ఉంటే బాగుండేది, కంటిన్యూటీ ఉండేది. అది లేదు కాబట్టి నాకు ఆ గ్యాప్. అంటే మీరేమో ప్యూర్ తమిళని అనుకుంటారు అందరు కూడా. అండ్ చెన్నైలోనే సెటిల్ అయిపోయారు, చెన్నైలోనే అన్నీ, ఇంకా ఇక్కడే పెద్ద యాక్ట్రెస్గా అందరికి తెలుసు. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎలా ఇది? తెలుగు దాన్ని పట్టుకుని తెలుగు అంటే ఎట్లా అంటే తెలుగు వాళ్ళ మీరు? మరి నా ఇల్లు, ఓకే, నా ఇల్లు తెలుగు దేశం. అది ఆ నగరి పుత్తూరు నగరి అంటారు చూడండి, బోర్డర్ అనమాట. అందుకనే అటు ఈ 2 లాంగ్వేజ్లు వచ్చున్నారు. సో పిఆర్ వరలక్ష్మి గారు మా ప్యూర్ తెలుగు అమ్మాయి. అవునండి. మా తాతగారు, మా ముత్తాతలంతా ఇక్కడ నగర్లో ఎన్నో చౌల్ట్రీస్ కట్టించారు, స్కూళ్ళు కట్టించారు, కాలేజీలు కట్టించారు, బీద సాధులకు అన్నదానాలకని అదేనే సత్రం అనేవాళ్ళు, సత్రాలు అవన్నీ కట్టించారు. ఇప్పుడు అదంతా ఎవరెవరో ఆక్రమించుకున్నారు అనుకోండి. కానీ ప్రతి సంవత్సరం మటుకు మా పీసీఎన్ జెడ్పీ హై స్కూల్లో మటుకు మమ్మల్ని పిలిచి బ్రోనర్స్ ఫ్యామిలీ అని చెప్పి మాకు ఒక గార్లాండ్ వేసి అవార్డులో వేస్తారనమాట మా ఫ్యామిలీ కంప్లీట్కి. ఇప్పుడు ఉన్నది మా ఫ్యామిలీలో అందరూ పోయారు. మా పిన్నమ్మలు ఉన్నారు, 2 పిన్నమ్మలు ఉన్నారు. అంటే వాళ్ళని పిలుస్తారు ప్రతి సంవత్సరం December 23rd ఆ ఫంక్షన్ చేస్తారనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలుగులో ఇది. 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇన్ని వందల సినిమాలు, ఇన్ని లాంగ్వేజెస్, ఇంతమంది యాక్టర్స్తో, ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది లైఫ్, ఆ స్ట్రగ్లింగ్స్, ఆ అచీవ్మెంట్స్ గుర్తొచ్చినప్పుడు? అది గోల్డెన్ డేస్ అండి. అంటే ఇది ఇప్పుడు నేను తప్పుగా చెప్పట్లేదు. అప్పుడున్న స్వతంత్రం, అప్పుడున్న ఒక రెస్పెక్ట్, అప్పుడున్న ఇదంతా నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, సంపాదించాను. ఫ్యామిలీలో నేనంటే ఏంటని గుర్తించే స్థాయిలో చేశాను అనమాట. మొత్తం 3 మినిస్టర్లతో చేశాను. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత గారు. ఎంజీఆర్ గారితో చేసేది నవరత్నంగల్ అని చెప్పి ఒక రత్నంగా చేశాను అనమాట. నవరత్నంగల్
జయలలిత గారితో చేసేటప్పుడు ఆమె ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్. దానిలో రవిచంద్రన్ ఆమె పేరు, నాకు జయశంకర్ పేరు. రామారావు గారితో చేసిన సినిమాలు వచ్చి మనుషుల్లో దేవుడు, ధనమా దైవమా, ఇంకా చాలా సినిమాలు చేశానండి. ఇవి 2 మెయిన్ రోల్స్. మనుషుల్లో దేవుళ్ళు ఆయన ప్రేమిస్తానన్నమాట. గుమ్మడి గారు మా ఫాదరు, ఆయన ప్రేమిస్తాను. ఆయన పాపం పూటకూళ్ళు తింటూ అట్లా చదువుకుంటారనమాట ఆ సినిమాలో. అందువల్ల మా నాన్నగారు తీసుకొచ్చి గుమ్మడి గారు పెంచుకుంటారు ఆయన్ని. పెంచుకున్నప్పుడు ఈ అమ్మాయి తెలియకుండా లవ్ చేసేస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడమ్మా నేను నిన్న అలా చూడలేదు ఏ రోజు కూడా అని. అట్లా కొన్ని సీన్స్ చాలా బాగుండింది. మంచి సినిమా అండి అది. అది చేశాను. గుర్తించిన సినిమాలో చాలా చేశాను. ఇంకొకటి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. పి పుల్లయ్య గారు ఎప్పటి వరకు మీ నాన్నగారికి తెలుసు తెలియదు. పి పుల్లయ్య గారితో చేశాను, అలాగే విఠలాచారి గారితో చేశాను, అలాగే కేఎస్ ప్రకాష్ రాజు గారితో చేశాను, రాఘవేంద్ర ఫాదర్. ఇంకా నేను రాఘవేంద్ర గారి సినిమాలో ఆయన చూడలేదు అసలు ఇంతవరకు. నేను సినిమాలు చూశాను, ఆయన చూడలేదు. నాకు ఆశ్చర్యం. తహసీల్దార్ గారి అమ్మాయిలో నేను ఒక క్యారెక్టర్ చేశాను, కొత్త. అప్పుడు నేను వచ్చిన కొత్త అన్నమాట. సావిత్రి గారి డైరెక్షన్లో చేశాను మాతృదేవత అని. అది మంచి రోల్, మంచి సినిమా. అందరితో చేశాను. ఎందుకంటే నాకు పెద్దగా గుర్తింపు లేదు తెలుగులో, అదే నాకు బాధ. ఆ కోపం నాకు ఉన్నింది. అందుకని ఒక్క షీల్డ్ లేకుండా తీసి పడేశాను కోపంతో. నేనే దాన్ని పెట్టుకోవడానికి నాకు ఇంకొక ఇల్లు కావాలా. కానీ గవర్నమెంట్ నాకు గౌరవించింది తమిళియన్స్. చాలా సినిమాలు చేశాను. ఇప్పటికీ చాలా సీరియల్స్ చేస్తున్నాను. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డులు ఇస్తూనే ఉంటారు. బెస్ట్ ఆపత్ అను, బెస్ట్ యాక్ట్రెస్ అను, బెస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అను, ఏదో ఒకటి కలైమామణి అని, డాక్టరేట్ అని, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు మటుకు ఇంతవరకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.